మేడారం సమ్మక్క సారక్క మహాజాతరపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జాతర కోసం 6,000 బస్సులు సిద్ధంగా చేశామన్నారు. 15,000 మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని చెప్పారు. మేడారం జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లపై ఎండీ సజ్జనార్తో మేడారం నుంచి అశోక్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ మేడారం మహాజాతరకు స్పెషల్ బస్సులను నడిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది భక్తులను తరలించడానికి ప్లాన్ చేశారు? ఈసారి మొత్తం మనం 6,000 బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 51 పాయింట్స్ నుంచి మనము పబ్లిక్ని ఇక్కడ జాతరకు తీసుకోవడం జరుగుతుంది. సో దాదాపు 6,000 బస్సెస్ని మనము వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అంచనా దాదాపు 30 లక్షల మంది మన బస్సులు ప్రయాణిస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మన పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, మన సిబ్బంది కావచ్చు, మన అకామిడేషన్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా, ఎందుకంటే రష్ ఎక్కువ కావడంతో ఈసారి క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. దాదాపు 48 క్యూ లైన్స్, దాదాపు 15 కిలోమీటర్ పొడవున్న క్యూ లైన్స్ కూడా మనము పెట్టడం జరిగింది. సార్, మీరు క్యూ లైన్స్ పెంచుతూ ఉంటే అటవీ ప్రాంతాల్లో కొంత పర్యావరణం దెబ్బతింటుంది. దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోబోతున్నారా? ఆల్రెడీ అది మన ఫారెస్ట్ అధికారుల ఒక సహకారంతోనే, వాళ్ళ ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మనం చేయడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ కూడా ఐలా తిరుపతి గారు, మన ఎస్పీ శబరీష్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఈసారి మహాలక్ష్మి స్కీమ్ రావడంతో మనకు తప్పదు అది. ఎందుకంటే మనం పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, బస్సు రావడంతో డెఫినెట్లీ వీ హావ్ టు డిపెండ్ అపాన్ దెమ్. సో వాళ్ళు కూడా బాగా సహకరించారు, ఫారెస్ట్ అధికారులు కూడా బాగా సహకరించారు. సో మనం కూడా డెఫినెట్లీ అది దృష్టిలో పెట్టుకుని మనము మా ఒక ఏర్పాటుని చేసుకోవడం జరిగింది. సరే, ఒక ప్రత్యేక యాప్ తయారు చేసిన అంటారు. ఆ యాప్ ద్వారా ఏం చెప్పబోతున్నారు? యాప్ మనం ఇంటర్నల్గా మన ఎఫిషియన్సీని పెంచుకోవడానికి, మన బస్సెస్ ఇన్ అండ్ అవుట్ మూవ్మెంట్ చేయడానికి, మా సిబ్బంది ఎక్కడ ఉంది వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెంచుకోవడానికి, మనం కూడా మన ఆపరేషన్స్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఒక యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సార్, మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడు మేకను, గొర్రెలను తీసుకెళ్తూ ఉంటారు. అలా టికెట్ అవకాశం ఉంటుందా? టికెట్ తీసుకుంటారా సార్? లేదు, అలాంటిది అలౌ చేస్తలేదు, మన బస్సెస్లో అలౌ చేస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు కూడా ఇది మనము ఒక ప్రొసీజర్ ఉంది. సో అలాంటి జంతువులు కానీ మనం అలౌ చేస్తలేదు. పబ్లిక్ కూడా ఎవరు కూడా అలాంటి ప్రయత్నం కూడా చేయవద్దని చెప్పి మీ ద్వారా అందరికీ కోరుతున్నాను. ప్రత్యేకంగా స్టాఫ్కు ఎట్లాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? గతంలో ఏమైనా ఇబ్బందులు అయితే ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదే ఎందుకంటే అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ మన ఆర్టీసీ డిపార్ట్మెంట్. మన డ్రైవర్స్, కండక్టర్స్ ఆల్మోస్ట్ ఈ ఒక 5-6 డేస్ కంటిన్యూస్గా బస్ నడుపుతూనే ఉంటారు. చాలా అలిసి ఉంటారు. కొంతమంది రకరకాల డిసీజ్ ఉండడం జరుగుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మనం కూడా మా ఆల్మోస్ట్ 4 మెడికల్ టీమ్స్ పెట్టడం జరిగింది. 4 అంబులెన్స్, బేసిక్ బిఎల్ఎస్ ఫెసిలిటీస్ ఉన్నది, ఏఎల్ఎస్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న మన అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ టీమ్స్ కూడా అలర్ట్ పెట్టడం జరిగింది. ఒక సీనియర్ డాక్టర్ నేతృత్వంలో ఇక్కడ ఒక టీం డిప్లాయ్ చేయడం జరిగింది. ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇవ్వడానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో యాజమాన్యం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడారం మహాజాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి వస్తారు. ఆ రాష్ట్రాల నుంచి ఏమైనా బస్సులు నడిపించడానికి ప్లాన్ చేస్తారా సార్? ఆ బస్సు అక్కడి నుంచి నడిపిస్తలేదు, కానీ ఇక్కడ కాజీపేట నుంచి మన రైల్వే స్టేషన్ నుంచి సపరేట్ ఒక కౌంటర్ చేసి అక్కడి నుంచి భక్తుల్ని తరలించడానికి మనం చేయడం జరిగింది. వేరే వాళ్ళు కూడా ఏ ప్రాంతంలో వచ్చినా, ఎందుకంటే చాలామంది హనంకొండ, కరీంనగర్గా వస్తారు, అక్కడి నుంచి కూడా మనం సపరేట్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. ఇది పరిస్థితి. క్రాంతితో అశోక్, మ్యూజిక్ న్యూస్, వరంగల్.